శాఖలో స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతుల ప్రక్రియ బుధవారం ముగిసింది. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇతర సబ్జెక్టుల ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందారు. నిజామాబాద్ జిల్లాలో సుమారు 720 మంది ఉపాధ్యాయులకు గాను 322 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందారు. కామారెడ్డి జిల్లాలో 787 మందికి పదోన్నతులు కల్పించారు. నీట్ ఫలితాలు తప్పుగా వచ్చాయని ఆయుష్ పటేల్ అనే విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఫలితాల్లో ఈమెకు 335 మార్కులు రాగా వేరే అప్లికేషన్ నంబర్తో రిజల్ట్ వచ్చిందని ఆరోపించింది. 720కి 715 మార్కులు రావాలని తన ఓఎంఆర్ డ్యామేజ్ అయిందని పేర్కొంది. ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేస్తూ డీసీఎం పవన్ కళ్యాణ్ తొలి సంతకం చేశారు. ఈ క్రమంలో ఎన్నికల హామీలో ఓ వాగ్దానం అమలుకు తొలి అడుగు పడిందని జనసేన చదర్ని ట్వీట్ చేసింది. వ్యవసాయంలో ఉన్న వారంతా లబ్ధి పొందేలా వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకం కిందకు తీసుకొస్తామని జనసేన మేనిఫెస్టోలో పొందుపరిచింది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఓ యువకుడు రూపాయలు 2.9 లక్షలు పోగొట్టుకున్నట్టు ఘటన బాన్స్వాల్లో చోటు చేసుకుంది. తాడ్కోల్ గ్రామానికి చెందిన మహేందర్ ఫోన్ కు ఈ నెల 8న ఓ మెసేజ్ వచ్చింది. క్లిక్ చేయడంతో రూపాయలు 400 బోనస్ అతని అకౌంట్ లో జమ అయ్యాయి. దీన్ని నమ్మిన యువకుడు విడతల వారీగా రూపాయలు 2.9 లక్షలు వీరి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేశాడు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను ఇండియన్ యూత్ కాంగ్రెస్ వినూత్నంగా నిర్వహించింది. ఢిల్లీలో వేడి వడగాడుపుల దృష్ట్యా నగరంలోని షెల్టర్ హోమ్లకు ఎయిర్ కూలర్ ను పంపిణీ చేసింది. సాధారణంగా అభిమాన నేతలు జన్మదినం సందర్భంగా పనులు పంచడం, రక్తదానం చేయడం చూస్తుంటాం. కానీ ఇలా ఖరీదైన కూలర్లు పంచడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా ఈ నెల 21న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని పార్టీ యూనిట్లలో నిరసనలు చేపట్టాలని ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ కోరారు. విద్యార్థులకు న్యాయం అందేలా చేసేందుకు ఆందోళనలకు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. కాగా నీట్ పరీక్ష అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, పలు రాజకీయ పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ అన్నారు. నిజామాబాద్లోని మారుతి నగర్ లో బుధవారం కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఉపయోగపడే ఆరోగ్యశ్రీ, ఎల్ఓసీలకు సంబంధించి హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా ఇక్కడి నుంచే ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును రాజ్యసభ సభ్యుడు కేతిరెడ్డి సురేష్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల సురేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ గా ఎన్నికైనందుకు కేటీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు పలు అంశాలపై చర్చించారు. జూన్ 4న అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెల్లడైనా అది స్టాక్ మార్కెట్ పై పెద్దగా ప్రభావం చూపలేదు. ఓవైపు ఒడిదొడుకులు ఎదురవుతున్నా వాటిని ధీటుగా ఎదుర్కొంటూ ఈ నెల 4 నుంచి ఇప్పటి వరకు సెనెక్స్ 5222 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. గత 9 ట్రేడింగ్ సెషన్లో బీఎస్సీ మార్కెట్ విలువ రూపాయలు 42.4 లక్షల కోట్లు పెరిగి రూపాయలు 437.24 లక్షల కోట్లకు చేరింది. దీంతో మోదీ అంచనా నిజమైందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.